చంద్రగిరి నియోజకవర్గం నుంచి కొటాల గ్రామం నుంచి తిరుపతికి వలస వచ్చి ఇక్కడ మకాం వేసి తిరుపతిలో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ అక్రమాలకు పాల్పడుతూ దోపిడీ భూదందాలకు పాల్పడుతూ అక్రమ వసూళ్లకు పాల్పడుతూ ఈ రోజున తిరుపతిలో ఒక భయాందోళన వాతావరణానికి గురి చేస్తున్నటువంటి ఈ రవినాయుడిని వెంటనే తిరుపతి నుంచి తరిమి కొట్టాలని తిరుపతి ప్రజలు అదేవిధంగా కూటమి పార్టీ నేతలు నాయకులు కూడా ఈ రవినాయుడిని తిరుపతి నుంచి బహిష్కరించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రవినాయుడు అనే కలుపు మొక్క తిరుపతిలో ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి నష్టమేం లేదు. ఈ కలుపు మొక్క తిరుపతిలో ఉంటే ఇబ్బందులు గురయ్యేది పేద ప్రజలు, ఇబ్బందులు గురయ్యేది కూటమి పార్టీలు, ఇబ్బందులు గురయ్యేది కూటమి పార్టీ నేతలు. అంతే తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రవినాయుడు ఉన్నంత రోజులు మంచే జరుగుతుంది తప్ప ప్రజల్లో ఇంకా రాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆదరణ పెరుగుతుంది. ఈ రవినాయుడు తిరుపతిలో ఉన్నంత కాలం కూటమి పార్టీలలో ప్రజలకు ఉన్నటువంటి నమ్మకం కూడా పోతుందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఈ రవినాయుడు అనేటువంటి వ్యక్తి తోపుడు బండ్ల దగ్గర నుంచి చూసుకుంటే ఈ రోజున తిరుపతిలో పొట్టకూటి కోసం తోపుడు బండ్లు పెట్టుకొని టిఫిన్ అంగిళ్ళు, టీ స్టాళ్ళు ఇవన్నీ నడుపుకుంటూ ఆ రోజు డబ్బుల్ని సంపాదించుకొని కుటుంబాలని గడిపేటువంటి వాళ్ళను జానడు రవినాయుడు పొట్ట నింపుకోవడం కోసం వందలాది మంది పేదల పొట్టలు కొట్టి వాళ్ళని ఈ రోజున నడి రోడ్లోకి తోస్తున్న విషయం మనం అందరం చూస్తున్నాం. అలిపిరి పాదాల చెంత వేరొకరి చేతుల్లో ఉన్నటువంటి అరకు వ్యాలీ కాఫీ షాప్ని వాళ్ళ యొక్క సమయం అయిపోయిందని చెప్పి బెదిరించి భయభ్రాంతులు గురి చేసి రవినాయుడు యొక్క బినామీలకి ఆ అరకు వ్యాలీ కాఫీ షాప్ని అప్పగిచ్చి బ్రహ్మాండంగా జరుగుతున్నటువంటి తరుణంలో ఇంకా అతని పొట్ట నిండక ఇంకా కూడా ధనార్జన కావాలన్నటువంటి సదుద్దేశంతో దుర్మార్గపు ఆలోచనలతో ఈ రోజున ఆ అలిపిరి దగ్గర ఉన్నటువంటి పేద ప్రజలు, ఆ చుట్టుపక్కల తిరుపతిలో నివసించేటువంటి వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా అక్కడ బండ్లు నడుపుకుంటూ తోపుడు బండ్లు పెట్టుకొని టిఫిన్ అంగిళ్ళు అవన్నీ పెట్టుకుంటూ వాళ్ళు ఒక పట్టకూటి కోసం చేస్తూ ఉంటే ఈ రోజున వాళ్ళందరినీ కూడా రోడ్డును పడేసి ఇతను పబ్బం కొడుకోవడం జరిగింది. అంతటితో ఆగల ఇతను ఎక్కడ చూడు అక్రమ వసూళ్ళు, ఎక్కడ తోపుడు పనులు పెట్టినా విష్ణు నివాసం దగ్గర కావచ్చు, శ్రీనివాసం దగ్గర కావచ్చు, అదేవిధంగా రైల్వే స్టేషన్ దగ్గర కావచ్చు, బస్ స్టాండ్ దగ్గర కావచ్చు, మొన్నటికి మొన్న అభినయ్ గారు వేసినటువంటి 20 మాస్టర్ ప్లాన్ రోడ్లలో వెలసినటువంటి దుకాణాల దగ్గర కావచ్చు, వీళ్ళ యొక్క రౌడీ మూకల చేత అక్కడ అక్రమాలకు పాల్పడుతున్నటువంటి విషయం మనందరికీ కూడా తెలిసిన విషయమే. అంతేకాకుండా శాప్ చైర్మన్గా అయిన వెంటనే శాప్ నిధులను దారి మళ్లిస్తూ కోట్లాది రూపాయలు అతను జోబుల్లోకి వేసుకున్నటువంటి ఘనతను కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఈ రవినాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో భూమన కరుణాకరన్న గారు ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు కాటన్ మిల్ దగ్గర క్రీడాకారుల కోసం ఏర్పాటు చేసినటువంటి క్రికెట్ స్టేడియాన్ని సైతం వాళ్ళ యొక్క ఖాతాలోకి వేసుకొని క్రెడిట్ చోరీ చేసి ఈ రోజున దానికి ఎన్టీఆర్ స్టేడియంగా పేరు పెట్టి అందులో కూడా 10 కోట్ల రూపాయలు శాప్ నిధుల్ని కేటాయిస్తే 30% 3 కోట్ల రూపాయలు ఈ రోజున రవినాయుడు జోబుల్లోకి వేసుకున్నటువంటి విషయం కూడా తిరుపతి ప్రజలకు అందరికీ కూడా తెలుసు. అంతేకాకుండా శాప్ చైర్మన్గా అయిన వెంటనే ఐపీఎల్ జరుగుతున్నటువంటి తరుణంలో ఐపీఎల్ టికెట్లను సైతం శాప్ చైర్మన్గా కేటాయించాలని చెప్పి వాళ్ళ మీద ప్రెజర్ తీసుకొచ్చి ఆ టికెట్లను సైతం ఐపీఎల్ టికెట్లను సైతం బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటూ ధనార్జన చేస్తున్నటువంటి ఘనత రవినాయుడికే దక్కుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే 1 కాదు 2 కాదు ఈ రవినాయుడు ఆకృత్యాలు. ఈ కూటమి నాయకులకి కూటమి పార్టీ నేతలకు ఒకటే చెప్తా ఉన్నా,
ఈ రవినాయుడు పల్లకి కనుక మీరు మోస్తా ఇంకా అతన్ని తిరుపతిలో పెట్టుకొని అతన్ని అక్రమాలకు మీరు కూడా చేయి కలుపుతా అతనితో ఉన్నారంటే రానున్న రోజుల్లో అతను తిరుపతి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ తరపున కూడా టికెట్ కూడా ఆశించినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాబట్టి మేల్కోండి కూటమి నాయకులారా. ఇప్పటికే మొన్నటి జరిగినటువంటి ఎన్నికల్లో ఇక్కడ ఎవరు తిరుపతిలో నాయకులు వెళ్ళారన్నట్టుగా చిత్తూరు నుంచి ఒక అతన్ని తీసుకొని వచ్చి ఎమ్మెల్యే చేసుకున్నారు. అదేవిధంగా టీటీడీ చైర్మన్గా తిరుపతి వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా ఎక్కడి నుంచో ఒక అతన్ని తీసుకొచ్చి పెట్టినారు. తిరుపతిలో ఉన్నటువంటి తుడా చైర్మన్ పదవిని ఎవరికో కట్టబెట్టారు. ఇలా చెప్పుకుంటూ పోతే తిరుపతిలో కూటమి పార్టీ నేతలకి ఏ ఒక్కరికి కూడా చెప్పుకునేటువంటి హోదాను కల్పించినటువంటి పాపన పోలేదు. మీరింగా ఈ రవినాయుడు తొత్తు వెనకాలే తిరుగుతూ అతని పల్లకి మోస్తా ఉంటే 2029 ఎన్నికల్లో కూడా అతని పల్లకే మోసుకోవాల్సి వస్తుందన్న విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. డిఎస్సి ఉద్యోగాల్లో కూడా ఈ రవినాయుడు శాప్ చైర్మన్ హస్తం ఉందని, అతను స్పోర్ట్స్ కోటా ద్వారా ఈ డిఎస్సి నియామకాల్లో కోట్ల రూపాయలని దండుకొని ఉద్యోగాల్ని కల్పించినటువంటి విషయాలు కూడా మాకన్నీ తెలుసు. మీరు ఈ శాప్ చైర్మన్ పైన డిఎస్సి నియామకాల్లో జరిగినటువంటి అవకతవకల మీద వెంటనే ఒక విచారణ నిజ నిజాలను వెలుగులోకి తీసి ఈ రవినాయుడిని శాప్ చైర్మన్ పదవి నుంచి వెంటనే తొలగించి బర్తరఫ్ చేయాలని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా తిరుపతి ప్రజలు మీరందరూ కూడా మేల్కోండి. తిరుపతి ప్రజలు, కూటమి నేతలు, కూటమి పార్టీ నాయకులందరూ కూడా ఈ రవినాయుడు అనే కలుపు మొక్కను వెంటనే పెకలిచ్చి తిరుపతి నుంచి పక్కకు వేసి ఎక్కడి నుంచి అయితే వచ్చాడో ఆ చంద్రగిరి నియోజకవర్గానికి తరిమి కొట్టాలని కూడా మేము తెలియజేస్తున్నాం.